ఈరోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2026-27 బడ్జెట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో అయితే ఇవాళ అభివృద్ధి, సంక్షేమ ఒక బ్లూ ప్రింట్ లాగా ఇవాళ బడ్జెట్ ఉంది. ఇంత చక్కటి బడ్జెట్ని ప్రవేశపెట్టిన గౌరవనీయులు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. 3,32,205 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో అన్ని రంగాలకి, అటు వ్యవసాయం, ఇటు నీటిపారుదల, అటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి, ఒక పక్క టూరిజం, ఒక పక్క పరిశ్రమలు, అన్ని రకాలుగా విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారు ఏ విజన్ అయితే చెప్తా ఉన్నారు దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ని రూపకల్పన చేశారు. దాంట్లో దాదాపు 50,000 కోట్ల రూపాయలు మూలధనంకే పెట్టడం అనేది నిజంగా ఒక చరిత్ర. ఇది మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పయ్యావుల కేశవ్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇందులో వ్యవసాయ రంగానికి 13,598 కోట్లు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇది చాలా నిర్లక్ష్యం చేస్తారు వ్యవసాయ రంగంలో. ఇందులో ధరల స్థిరీకరణ కోసం కూడా మరి మొత్తం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 800 కోట్లు అయితే ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం ఖర్చు పెట్టడం, ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం కూడా ఏర్పాటు చేయడం. ఎందుకంటే మొన్న కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అటు మామిడి రైతులకి, అలాగే పొగాకుకి, మిర్చికి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి ఆ గ్యాప్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం కూడా జరిగింది. అలాగే నీటిపారుదల రంగానికి 18,224 కోట్ల రూపాయలు ఒక నీటిపారుదల కోసం. ఇవాళ పోలవరం పనులు వేగవంతంగా పరుగులు తీస్తూ ఉన్నాయి. అటు రాయలసీమ ప్రాజెక్టు కూడా చాలా వేగవంతంగా పరుగులు తీస్తూ ఉన్నాయి. దానికి కేటాయింపులు కూడా చేసుకోవడం పనితనానికి ఒక నిదర్శనం. నిజంగా ఇది ఒక అభినందించాల్సినటువంటి విషయం. అలాగే సంక్షేమానికి ఇవాళ 53,190 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అటు పెన్షన్లు కానీ, అదేవిధంగా రేషన్ కానీ, అట్లాగే గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు కానీ దగ్గర 53,190 కోట్ల రూపాయలు వెల్ఫేర్ ఖర్చు పెడతా ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా బీసీ సంక్షేమానికి 51,021 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం ఈ బీసీల కోసం, బీసీల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదే ఒక నిదర్శనం. అలాగే ఎస్సీల సంక్షేమం కోసం 20,644 కోట్ల రూపాయలు ఎస్సీల సంక్షేమం కోసం, అట్లాగే ఎస్టీల సంక్షేమం కోసం 9,190 కోట్లు ఇవాళ ఎస్టీ సంక్షేమం కోసం, అలాగే మైనార్టీ సంక్షేమం కోసం 6,090 కోట్లు, అదేవిధంగా మహిళలకి, శిశు సంక్షేమానికి 4,582 కోట్ల రూపాయలు, మొత్తం 91,527 కోట్ల రూపాయలు ఒక్క ఈ సంక్షేమ కార్యక్రమాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు కూడా అనేది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. మనస్ఫూర్తిగా ఇది ఒక విజన్తో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చూపించే ప్రభుత్వం అని ఈ బడ్జెట్ ద్వారా మరొకసారి నిరూపించడం జరిగింది. మరి దీనికి ఖచ్చితంగా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి ఈ బడ్జెట్ రూపకల్పన ఒక నిదర్శనాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం.